హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈ రోజు మనం చాలా ఈజీగా పొడిపిండితోనే పాల తాలికల్ని పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూద్దాం. పాల తాలికలు అనగానే బాబోయ్ అదో పెద్ద ప్రాసెస్. బియ్యం నానబెట్టి ఆరబెట్టి మిల్లుకి పంపించి పొడి పట్టించి బెల్లం దంచుకుని కరగబెట్టి కాచి చల్లార్చి అమ్మో బోలెడన్ని వంట పాత్రలు కావాలి. నాకు ఓపిక లేదు బాబాయ్ అనుకునే వాళ్ళ కోసమే ఈ రెసిపీ. చేసే పద్ధతి సింపుల్ అయినా టేస్ట్ లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేకుండా బెస్ట్ పాల తాలికల్ని ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. ఒక బౌల్లో పావు కప్పు సగ్గు బియ్యాన్ని కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. సగ్గు బియ్యం నానేలోగా తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక సాస్ పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పావు చిప్ప ఎండు కొబ్బరి ముక్కలను వేసి వేపుకోవాలి. కొబ్బరి ముక్కలు కాస్త వేగాక ఒక గుప్పెడు జీడిపప్పు కొద్దిగా కిస్మిస్లను వేసి వేపుకుని తీసి పక్కనుంచుకోవాలి. అదే ప్యాన్ లో 1 కప్పు వాటర్ని వేసుకుని మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరే ప్లేట్లో 1 కప్పు పొడి బియ్యం పిండిని వేసుకుని ఒక చిటికెడు సాల్ట్ని వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కాచి పెట్టుకున్న వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా ముద్దలా కలుపుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వేడి నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఎప్పుడైనా సరే బియ్యం పిండిని కాస్త ఎక్కువగానే పక్కనుంచుకోవడం బెటర్. పొరపాటున వాటర్ ఎక్కువైతే కాస్త పొడి పిండిని వేసుకోవచ్చు. పిండి ముద్దని కలుపుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని సన్నగా పొడవుగా తాలికల్ని చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా పిండి గట్టిపడినట్టు గాని క్రాక్ అవుతున్నట్టు గాని అనిపిస్తే 4-5 చుక్కల నీళ్లని చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని తాలికలుగా చేసుకుని ప్లేట్లో పెట్టుకుని పక్కనుంచుకోవాలి. ఒక వెడల్పుగా ఉండే కడాయిలో 3/4 లీటర్ పాలని వేసుకుని మరగబెట్టుకోవాలి. తాలికల్ని చేసుకునేలోగా సగ్గుబియ్యం నానిపోయి ఉంటాయండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని కలుపుకోవాలి. 5-6 నిమిషాలకి సగ్గుబియ్యం ఉడికిపోతుంది. ఇందులోకి దంచుకున్న యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న తాలికల్ని వేసుకుని గరిటె పెట్టకుండా తాలికల్ని కదపకుండా కాసేపు అలాగే వదిలేయాలి. 5-6 నిమిషాలకి తాలికలు పాలల్లో ఉడికి గట్టిపడతాయి. ఈ స్టేజ్లో గరిటెతో అంచుల వెంట నుండి కలుపుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తాలికలు పాలని బాగా పీల్చుకొని మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చాక దించేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే 1/4 కిలో బెల్లాన్ని మెత్తగా దంచుకుని పాల తాలికల్లోకి వేసుకుని గరిటె పెట్టకుండా కడాయిని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కదుపుకోవాలి. పాల వేడికి బెల్లం కరిగిపోతుందండి. చిక్కదనం కోసం బియ్యం పిండిని కూడా వేసి కలపాల్సిన అవసరం లేదండి. సగ్గు బియ్యం వల్ల వచ్చే చిక్కదనం సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే పాల తాలికలు రెడీ. చాలా సింపుల్గా తక్కువ టైంలో వినాయక చవితికి చేసే పాల తాలికల ప్రసాదం రెడీ. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి చేశారంటే పర్ఫెక్ట్ పాల తాలికల్ని మీరు కూడా చేసేయచ్చు.